రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన త్రివిక్రమ్ ఆ తర్వాత డైరెక్టర్ గా మారి పలు హిట్ సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా అయితే పేరు తెచ్చుకున్నాడు. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోలతో కలిసి ఎన్నో మెమరబుల్ సినిమాలు తీసిన ఆయన సిచ్యువేషన్ ప్రస్తుతం మాత్రం అనుకున్నంత బాలేదు. ఒకప్పుడు త్రివిక్రమ్ సినిమా అంటే ఎగబడి డేట్స్ ఇచ్చే స్టార్లు ఇప్పుడు ఆయనతో సినిమా అంటేనే లేట్ చేసేస్తున్నారు. దీనికి కారణం ఆయన ఫేమ్. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్తో ఓ సినిమా చేయాల్సింది, కానీ అది క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ఒక కథను లాక్ చేసి సినిమా తీద్దామనుకున్నారు. కానీ అది కూడా సెట్స్ పైకి వెళ్ళాక పలుమార్లు కథ మారి గుంటూరు కారంగా మారింది. గుంటూరు కారం సినిమా మహేష్ ఫ్యాన్స్ కు నచ్చినప్పటికీ కూడా మిగిలిన వారందరినీ మాత్రం మెప్పించలేకపోయింది. ఇంకా చెప్పాలంటే అసలు గుంటూరు కారం సినిమా త్రివిక్రమ్దేనా అనే డౌట్ కూడా వస్తుంది. ఒకప్పుడు త్రివిక్రమ్ పేరు చెప్పగానే ఫ్యామిలీ సినిమాలు, ప్రాసలు గుర్తొచ్చేవి, కానీ ఇప్పుడు తగ్గాయి. అందుకే గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సెట్ చేయడానికి ఎంతకాలం పడుతుంది. వాస్తవానికి బన్నీతో త్రివిక్రమ్ సినిమాను లాక్ చేసుకుని అనౌన్స్ కూడా చేసేశారు. ఇక గుంటూరు కారం తర్వాత నుంచి మొన్నటి వరకు త్రివిక్రమ్ ఆ ప్రాజెక్ట్ పైనే వర్క్ చేశాడు. భారీ బడ్జెట్ తో మైథలాజికల్ స్టోరీతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమానైతే తీయబోతున్నారని నిర్మాత నాగవంశి చెప్పారు. కానీ ఏమైందో ఏమో సడన్ గా అల్లు అర్జున్ అట్లీతో ప్రాజెక్ట్ ను మొదలుపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో త్రివిక్రమ్ ఇప్పుడు మరోసారి ఖాళీ అయ్యాడు. వెంకటేష్ తో ప్రాజెక్ట్ అనుకున్నారు, కానీ అది పట్టాలెక్కే వరకు నమ్మకమే లేదు. ఒకవేళ పట్టాలెక్కి సినిమా చేసినా కానీ అది టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అవుతుంది. నిన్న కాక మొన్న వచ్చిన డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా సినిమాలు చేసి సత్తా చాటుతుంటే త్రివిక్రమ్ మాత్రం ఇంకా టాలీవుడ్కే పరిమితం అవుతున్నాడు. ఈ విషయం ఆయన ఫ్యాన్స్ అందరినీ కలవరపెడుతుంది. మరి వీటన్నిటినీ అధిగమించి త్రివిక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను ఎవరితో చేస్తాడు అనేది చూడాలి.